శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషితం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబానన. పర్తిగ్రామోద్భవం దేవం సత్యసాయి మహేశ్వరం ఆరబ్ధకార్యసిద్ధ్యర్థం ప్రణమామి నిరంతరం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృతవారాశిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. సభా సరస్వతికి నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. నిన్నటి రోజున మనం కుమార సంభవం వరకు చెప్పుకున్నాము. అంటే గంగాదేవి ఈశ్వర తేజస్సును ధరించి, అగ్ని ద్వారా ఈశ్వర తేజస్సును ధరించి షణ్ముఖునికి జన్మను ప్రసాదించడం, తర్వాత ఆయన దేవసేనాపతిగా సేనాధిపతిగా ప్రకటించబడడం తెలుసుకున్నాం. ఇక తతో హైమవతి జ్యేష్ఠ సర్వలోక నమస్కృత తదా సాతి మహద్రూపం కృత్వా వేగంచ దుస్సహం. చాలా వేగంగా పరుగులెడడం మొదలుపెట్టింది. ఈవిడ ఆలోచన ఏంటి అంటే, అచిత్తయచ్చ సాదేవి గంగా పరమదుర్ధర విషామ్యహం హి పాతాళం శ్రోతసా గృహ్య శంకరం. ఒక్క దుష్ట సంకల్పం వస్తే చాలు కదా, పని అంతా ఆగిపోతుంది. ఆవిడ అనుకుందట, ఈ ఈశ్వరుణ్ణి నా ప్రవాహ వేగంతో పాతాళలోకానికి తీసుకుని వెళ్తానంది. పరమశివుడికి తెలిసిపోయింది ఈవిడ ఆలోచన, దురాలోచనను కనిపెట్టేశాడు. తస్య అవలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రినయనస్తదా. ఆయన కోపించి అసలు గంగనే కనిపించకుండా, గంగ దృశ్యమానమే కాదు ఎవరి కంటికి కనిపించకుండా చేసేశాడు. తన జటల్లో పూర్తిగా బంధించేశాడు అన్నమాట. సా తస్మిన్ పతిత పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవత్ ప్రతిమే రామ జటామండల గహ్వరే. గుహలాగుంది, చీకటి గుహలాగుంది, జడలన్నీ కలిసేసి ఆయన బంధించేస్తే అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలియట్లేదు, ఏ లోకంలో ఉందో ఆవిడకు తెలియలేదన్నమాట. పూర్తిగా చీకటి. నేను ఎక్కడైనా హిమాలయ గుహల్లో ఉన్నానా అని అనుమానం కూడా వచ్చింది ఆమెకు. సా కథంచిన్ మహీం గంతుం నా శక్నోద్యత యత్నమాస్థిత నైవ నిర్గమనం లేవే జటామండల మోహిత. ఆవిడ ఎట్లయినా సరే భూమండలానికి వెళ్ళిపోవాలనుకుంది, కానీ అస్సలు ఎంత ప్రయత్నం చేసినా ఆమె ప్రయత్నం మాత్రం సఫలం కాలేదు. తత్రైవ బంభ్రమద్దేవి సంవత్సరగణాన్ బహూన్ తామపశ్యన్ పునస్తత్ర తపః పరమమాస్థితః. పాప అంత కష్టపడి తపస్సు చేసి గంగని తీసుకుని రావాలనుకున్నటువంటి భగీరథుడు ఏమైంది, చివరికి మళ్ళీ ఆ గంగ కనిపించకుండానే పోయింది. వస్తుంది 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 అనుకుంటున్న గంగాదేవి తన వెంట రావడం లేదు. మళ్ళీ తపస్సును ఆచరించాడు.
దాంతో అనేన తోషితశ్చాభూత్ అత్యర్థం రఘునందన విససర్జ తతో గంగాం హరో బిందు సరః ప్రతి. ఈయన తపస్సుకు మళ్ళీ మెచ్చుకున్నటువంటి శివుడు మొత్తం గంగనంతటినీ వదల్లేదు, కొద్ది మాత్రంగా బిందు సరస్సులోకి గంగా నీటిని వదిలినాడు. ఆ బిందు సరస్సు నుంచి 7 స్రోతస్సులు, 7 ప్రవాహాలు బయలుదేరినాయి. అవి హ్లాదిని పావనీ చైవ నళిని చ తథాపర తిస్రః ప్రాచీం దిశం జగ్నుః గంగా శివజలా శుభాః. 3 పాయలు హ్లాదిని పావని నళిని అనేటువంటి 3 ప్రవాహాలు తూర్పు దిక్కుగా ప్రవహించాయి. తర్వాత సుచక్షుశ్చైవ సీతా చ సింధుశ్చైవ మహానది తిస్రః సు ఏతాః దిశం జగృహు ప్రచీతీం చ శుభోదకాః. ఇవి అంటే సుచక్షువు, సీత, సింధు అనే 3 ప్రవాహాలు పశ్చిమ దిక్కుగా వెళ్ళాయి. ఇంకా ఒక్కటి 7 పాయలుగా విస్తరించింది కదా, ఆ 7వ పాయ భగీరథ మహారాజును అనుసరించి వెళ్ళింది. భగీరథోపి రాజర్షి దివ్యం స్యందనమాస్థితః ప్రాయాదగ్రే మహాత్ తేజాః గంగాం తం చ అపి అనువ్రజన్. ఆయన మంచి దివ్యమైనటువంటి రథంలో ముందుకు పోతుంటే గంగ కూడా ఆయన వెంట బయలుదేరి వెళ్ళింది. ఇంతలో ఆ ప్రవాహం, ఆ చిన్న ప్రవాహమే 7 పాయలుగా విడిపోతే, ఒక్క పాయను వదిలితే అది బిందు సరోవరంలో పడితే, బిందు సరోవరం నుండి 7 ప్రవాహాలు వెళ్తే అందులో ఒక ప్రవాహం. దాంట్లోనే ఎంత కల్లోలం అంటే దాంట్లో తాబేళ్ళున్నాయి, తర్వాత మొసళ్ళున్నాయి, జలచరాలున్నాయి. అందరూ ఆకాశం నుండి చూస్తున్నటువంటి దేవగణాలన్నీ కూడా చాలా ఆశ్చర్యచకితులైపోయినాయన్నమాట. ఈ విధంగా అది ప్రవాహం కొన్ని చోట్లేమో పెద్ద ప్రవాహంతో వస్తుంది, కొన్ని చోట్లేమో రాళ్లను తోసుకొని పోతోంది, కొన్ని చోట్ల చెట్లను వంకరగా పోతోంది. ఈ విధంగా అంటే ఎంత సహజమైన వర్ణన. నది ఎప్పుడూ ఒకలాగే ఉండదు, వంకరగానే పోతుంటుంది. అడ్డం వచ్చిన చిన్నగా తన శక్తితో ప్రవహింపజేసేటువంటివైతే దాని మీదుగా వెళ్తుంది, లేదంటే దాటుకొని పోతుంటుంది. అట్లా ప్రవాహం వెళ్తూ ఉందన్నమాట. ఆ విధంగా వెళ్తున్నప్పుడు జన్హు మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఆ జన్హు మహర్షి యజ్ఞవాటికలో ఉన్నటువంటి యాజ్ఞీయమైనటువంటి ఉపకరణాలు, యజ్ఞానికి పూజలకు ఏమేమి కావలసినాయో వాటినన్నింటినీ కూడా నీటితో ముంచేసింది. తతో హి యజమానస్య జన్హోరద్భుతకర్మణః గంగా సంప్లావయామాస యజ్ఞవాటం మహాత్మనః. ఇంకా తస్య అవలేపనం, ఆమె పగరు గర్వం మదం చూసి తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధో యజ్వాతు రాఘవ అపిబచ్చ జలం సర్వం గంగాయాః పరమాద్భుతం. ఆ మొత్తం నీళ్ళంతా, గంగ నీళ్ళంతా తాగేశాడు ఆయన జన్హు మహర్షి. ఈయన మళ్ళీ ప్రార్థించడం, భగీరథుడు అంటే ఎంత కష్టపడ్డాడు, గంగా ప్రవాహాన్ని భూలోకానికి తీసుకుని రావడానికి ఎంత కష్టపడ్డాడు. ఆ తర్వాత ఆయన, ఆ జన్హు మహర్షి తన చెవిలో నుండి గంగను బయటికి వదిలాడు. అప్పటి నుంచి గంగా నదిని జాహ్నవి, జన్హు మహర్షి పుత్రిక లాంటిది కాబట్టి జాహ్నవి అనే పేరుతో పిలువబడుతోంది. జగామచ పునర్గంగా భగీరథ రథానుగా సాగరంచాపి సంప్రాప్త సా సరిత్ ప్రవరా తదా రసాతలముపాగచ్చత్ సిద్ధ్యర్థం తస్య కర్మణః. ఆయన వెంట వెళ్ళి రసాతలాన్ని చేరుకుంది. అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాలన్నమాట. ఆ చివరి లోకానికి, కింద మనకు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు అని చెప్పారు. మధ్యలో భూమండలం ఉంది, భూలోకం. ఆ చివరి రసాతలానికి వెళ్ళారు. భగీరథుని యొక్క అభీప్సితం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, ఇంతకాలం దేనికోసం వాళ్ళ పూర్వీకులందరూ ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నం సఫలమయ్యేట్టుగా గంగ ఆ భస్మరాశుల మీద అంతటి మీద ప్రవహించింది. దాంతో ఆ సాగరులు విముక్తులై మోక్షాన్ని పొందినారు. ఆ తర్వాత
తారితా నరశార్దూల దివం యాతాశ్చ దేవవత్ షష్టిపుత్ర సహస్రాణి సగరస్య మహాత్మనః. వాళ్ళందరూ కూడా దేవలోకాన్ని, స్వర్గలోకాన్ని చేరుకున్నారు. సాగరస్య జలంలోకే యావత్ స్థాస్యతి పార్థివ సగరస్యాత్మజాస్తావత్ స్వర్గే స్థాస్యంతి దేవవత్. ఎంతకాలం లోకంలో సాగరాలు, సముద్రాలు నీటితో నిండి ఉంటాయో అంతవరకు 60,000 మంది సాగరులు కూడాను స్వర్గంలో ఉంటారు అని. జయం చ దుహితా ఇయం చ దుహితా జ్యేష్ఠ తవ గంగా భవిష్యతి తత్కృతేన చ రామ్నాథ లోకే స్థాస్యతి విశ్రుత. ఆ భగీరథుడు అతి ప్రయత్నం, సంతానం లేదు, సంతానం కోసం కూడా ఆయన తపస్సు చేశాడు. కాబట్టి ఈ గంగ నీ పుత్రిక అవుతుంది అని దేవతలు వరం ఇచ్చారన్నమాట. అప్పటి నుంచి గంగను భాగీరథి అని పిలవడం మొదలుపెట్టారు. ఈ విధంగా గంగ స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు 3 లోకాల్లోనూ ప్రవహించడం వల్ల త్రిపథగా అనే పేరును పొందింది. పితామహానాం సర్వేషాం త్వం అత్ర మనుజాధిప కురుష్వ సలిలం రాజన్ ప్రతిజ్ఞాం అపవర్జయ. ఇక నీవు, ఆ బ్రహ్మదేవుడు చెప్పాడనమాట, నీవు ఇంకా ఈ ప్రతిజ్ఞను పూర్తి అయింది కాబట్టి ఇంకా వదిలేసి నీ పూర్వజులందరికీ కూడా, అంటే సాగర్లకే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ ఈ పవిత్రమైనటువంటి నీటితో తర్పణాలు వదులు, దాంతో వాళ్ళందరూ కూడా ముక్తులైతారు అన్నారు. ఈ విధంగా గంగావతరణం అనేటువంటి కథను విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ఆ తర్వాత పితామహానాం సర్వేషాం కురుష్వ సలిలక్రియాం స్వస్తితేస్తు గమిష్యామి స్వం లోకం గమ్యతాం నృప అని ఆ భగవంతుడు, మేము మా లోకాలకు వెళ్ళిపోతున్నాం, నువ్వు నీ రాజ్యానికి వెళ్ళు అన్నాడు. ఈ విధంగా వాళ్ళందరూ కూడాను తర్పణాల చేత శుచులై మొత్తంగా సమృద్ధార్థో రఘుశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాసహ రాజుల. ఈ విధంగా ఆ తరువాత రఘువంశ రాజులు భగీరథుని కారణంగా వాళ్ళ పూర్వీకులు కృతకృత్యులవుతే, పుణ్యాత్ములవుతే, ముక్తులవుతే, స్వర్గాన్ని చేరితే ఆ తర్వాతి తరం వాళ్ళందరూ కూడాను భగీరథుని ఈ సత్కర్మ కారణంగా చాలా పుణ్యాత్ములైనారు. ఈ గంగావతరణను కథను వినడం వల్ల ఏం కలుగుతుంది అంటే భగవంతుడు విశ్వామిత్రుడు రామునితో చెప్తున్నాడు, ధన్యం యశస్యమాయుష్యం పుత్ర్యం స్వర్గమతీవచ యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతాని చ. ఈ కథను వినడం వల్ల ధనం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది, పుత్రులు కలుగుతారు, స్వర్గం కూడా కలుగుతుంది. అంతేకాదు ఈ కథను వినిపించడం ద్వారా కూడాను వాళ్ళ పితృదేవతలందరూ కూడాను సంతుష్టులవుతారు. ఇదమాఖ్యానం అవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. ఈ గంగావతరణ కథను వినడం వల్ల ఓ రామ, అందరూ కూడా పాపాల నుండి విముక్తులవుతారు, ఆయుష్ కీర్తి కూడా కలుగుతుంది అని విశ్వామిత్రుడు కథను చెప్పాడన్నమాట. ఆ తర్వాత వాళ్ళు గంగా నది తీరి దాటుకుని విశాల అనేటువంటి నగరానికి వెళ్ళారు. అక్కడ ఈ విశాల నగరం ఏమిటి, ఈ రాజ్యం ఇంత అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, దీన్ని వినాలని మాకు కౌతూహలం ఉంది అంటే అప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం కృతయుగే రామ దితేఃపుత్రాః మహాబలాః అదితేశ్చ మహాభాగా వీర్యవంతః సుధార్మికాః. కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు దితి, అదితులకు దితేఃపుత్రాః మహాబలాః, దితిపుత్రులు దైత్యులు, అదితిపుత్రులు ఆదిత్యులు, ఇద్దరూ సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు. వాళ్లకు ఈ అన్నదమ్ములిద్దరికీ కూడా ఒక ఆలోచన వచ్చిందట.
ఏం ఏం చేస్తే మాకు ముసలితనము చావు లేనటువంటి స్థితి కలుగుతుంది అనుకుని ఆలోచించి, తేషాం చింతయతాం రామ బుద్ధిరాసీన్ మహాత్మనాం క్షీరోమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్రవై. అందరు కూడా బలుక్కున్నారు, దితిపుత్రులు అదితిపుత్రులు ఇద్దరు కూడా. సరే మనం ఓ పని చేద్దాం, క్షీరసాగరాన్ని మథిస్తాం, అక్కడి నుంచి వచ్చినటువంటి సారభూతమైనటువంటి రసాన్ని ఆస్వాదిస్తాం, అప్పుడు మనకు ముసలితనము ఉండదు, మరణము ఉండదు కదా అనుకుని. ఆ తర్వాత వాళ్ళు వాసుకిని తాడుగాను మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చిలకడం మొదలుపెట్టారు. అట్లా చిలుకుతూ ఉండగా మొట్టమొదట కలశాన్ని కమండలను చేతిలో ధరించినటువంటి ధన్వంతరి వచ్చాడు. ధన్వంతరి మహావైద్యుడు. ఇప్పటికీ కూడా అంటే ఆయుర్వేదాన్ని అభ్యసించేటువంటి వాళ్ళు ముందుగా ధన్వంతరిని ప్రార్థించి, అశ్విని దేవతలను ప్రార్థించి తమ వైద్య విద్యను ఆరంభిస్తారన్నమాట. ఆ తర్వాత నీటి రూపంగా ఉన్నటువంటి సముద్రాన్ని, క్షీర సముద్రాన్ని మథించడం వల్ల అప్ అంటే నీళ్లు, ఆ అప్సు నీటి యందుండి కొంతమంది స్త్రీలు బయటికి వచ్చారు. చాలా అందంగా ఉన్నారన్నమాట వాళ్ళు 60 కోటి 60 కోట్లు. ఆ 60 కోట్లతో పాటు వాళ్ళ పరిచారకులు కూడా వచ్చారట భూమి మీదకి. అయితే వీళ్ళ లక్ష్యం వేరు. అందుకే ఆడవాళ్ళని చూసి వాళ్ళకు వ్యామోహం కలగలేదన్నమాట. వాళ్ళని తీసుకోవాలి అని అటు దేవతలు స్వీకరించలేదు, ఇటు రాక్షసులు దైత్యులు కూడా స్వీకరించలేదు. అందుకే వాళ్ళు అందరికీ కామన్ వస్తువు అయిపోయినారన్నమాట. అందరికీ సంబంధించినటువంటి వస్తువు అయిపోయినారు. ఆ తరువాత వరుణదేవుని కూతురైనటువంటి వారుణి వచ్చింది. వరుణస్య తతః కన్యా వారుణి రఘునందన ఉత్పపాత మహాభాగ మార్గమాణ పరిగ్రహం. ఎవరు నన్ను స్వీకరిస్తారు అనుకుంటూనే బయటికి వచ్చిందట. ఆవిడ ఇంతకుముందు చూసింది అప్సరసలను, ఎవరు గ్రహించలేదు. ఇప్పుడు నన్ను ఎవరు గ్రహిస్తారా అనుకుంటే పాపం దైత్యులు ఆమె జోలికి వెళ్ళలేదు. వారుణినే సుర అని కూడా అంటారు. దేవతలు మాత్రము అమ్మారా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము అని ఆమెను ఆదరించారు. అందుకే సురను స్వీకరించిన వాళ్ళు సురులు, స్వీకరించని వాళ్ళు అసురులు. అంటే దేవతలు రాక్షసులు అని కాదు ఇక్కడ. ఆ వారుని గ్రహించినటువంటి వాళ్ళు ఆదిత్యులైతే, గ్రహించని వాళ్ళు దైత్యులు. వాళ్లకు సుర అనేటువంటి శబ్దం చేతనే సురలు అసురులు అనేటువంటి పేరు వచ్చింది. ఆ క్రమంగా వచ్చాయి ఉచ్చైశ్రవము, కామధేనువు, కౌస్తుభము మొదలైనటువంటివి కథ మనకు తెలిసినటువంటిది. తరువాత వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారట, దేవతలు రాక్షసులు ఇద్దరు. వీళ్ళల్లో చాలా వరకు రాక్షసులందరూ కూడాను చనిపోయారు. అప్పుడు మహావిష్ణువు అమృత కలశాన్ని తీసుకుని మహామాయ మోహిని రూపంగా బయలుదేరాడు. ఈ కథ తెలిసినటువంటిది. కానీ ఇక్కడ అమృతపానంతో నిత్యత్వాన్ని పొందినటువంటి దేవతలు రాక్షసులందరినీ చంపడం మొదలుపెట్టేశారు. తమ లోకాలను ఆక్రమించిన వాళ్ళందరినీ చంపేశారు. పాపం తల్లి దితికి పుత్రశోకం అధికమైపోయింది. అప్పుడు కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి తన గోడంతా వెళ్ళబోసుకుంది. అయ్యా, ఈ ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళు నా కుమారులందరినీ కూడాను చంపేశారు. నాకు ఇప్పుడు ఒక కోరిక ఉంది, నాకు ఒక కుమారుడు కావాలి. ఎటువంటి కుమారుడు? ఇంద్రుణ్ణి చంపేటువంటి కుమారుడు కావాలి నాకు. అంటే కశ్యప ప్రజాపతి అన్నాడంట, హతపుత్రాస్మి భగవన్ అని చెప్పేశాక, శక్రహంతారం ఇచ్చామి పుత్రం దీర్ఘతపోర్జితం. సుదీర్ఘమైన తపస్సు చేత పొందబడినటువంటి దేవేంద్ర సంహారకుడైనటువంటి పుత్రుణ్ణి కావాలి నాకు, నన్ను అనుగ్రహించు అంది.
సాహం చరిష్యామి గర్భం మే దాతుమర్హసి ఈశ్వరం శక్రహంతారం త్వం అనుజ్ఞాతుమర్హసి. నేను తపస్సు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు గర్భాన్ని మాత్రం ప్రసాదించు అంది ఆవిడ. ఆయన కూడా కశ్యప ప్రజాపతి ఏవం భవతు భద్రంతే శుచిర్భవ తపోధనే జనయిష్యసి పుత్రం త్వం శక్రహంతారమాహవే. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది, నీవు గర్భాన్ని ధరిస్తావు, నీవు తపస్సును ఆచరించు. పూర్ణే వర్షశాస్త్రే తు శుచిర్యది భవిష్యసి పుత్రం త్రైలోక్య భర్తారం మత్తహాత్వం జనయిష్యసి. నా వలన నీవు కుమారుణ్ణి పొందుతావు. ఎప్పుడు? వర్ష సహస్రేతు, పూర్ణే వర్ష సహస్రేతు, 1000 సంవత్సరాలు నీవు శుచి అయి. శుచిత్వం అంటే ఇక్కడ మానసికంగా శుచిత్వం, చేయరాని శాస్త్ర విరుద్ధములైనటువంటి కర్మలను ఆచరించకుండా శుచిత్వాన్ని కలిగి ఉన్నప్పుడు నీకు తప్పకుండా నా వలన కుమారుడు జన్మిస్తాడు. ఆవిడ సరే అని కుశప్లవం అనే ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఇంద్రుడికి విషయం తెలిసింది, ఇట్లా నన్ను చంపేటువంటి కుమారుణ్ణి ఈవిడ ప్రసవించబోతుంది అని. సరే, ఆయన అయితే దాచుకోలేదు, అసలు విషయం దాచుకోకుండా వచ్చాడు. అమ్మ, నువ్వు తపస్సు చేస్తున్నావు కదా, నీకు నేను సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉంటాను. చాలా బుద్ధిమంతుడిగా వచ్చాడు. వస్తే ఆవిడ కూడా అంత మాత్సర్యం లేదు ఆవిడకు. దితికి కూడా సవతి పుత్రుడు అనేటువంటి మాత్సర్యాన్ని, నా కుమారులనే చంపినాడనేటువంటి మాత్సర్యం కూడా లేదు. కావలసింది తన కుమారులు చంపిన వాడిని జయించేటువంటి వాడు కావాలి. ఆవిడ సరే నాయన అంది. అగ్నికి కావలసినటువంటి ఏర్పాట్లు, యజ్ఞానికి కావలసినటువంటివి, కుశలు, పుష్పాలు, రోజు పూజకు కావలసినటువంటివి ఇవన్నీ కూడాను చేస్తున్నాడు. తర్వాత గాత్ర సంవాహనం, కాళ్ళొత్తడము, వింజామర్లతో వీచడము, అన్ని వేళలా ఆవిడకు సేవకుడై నిజమైన సేవలు అందిస్తూ వచ్చాడు. ఇంకా ఆ తర్వాత ఆవిడ మర్చిపోయింది, అసలు సంగతి మర్చిపోయి, అప్పటికి ఇంకా 10 సంవత్సరాలు మాత్రమే ఉంది. దశ ఊన అంటే 10 తక్కువగా ఉన్నాయి, 1000కి 10 తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఆమె చాలా సంతోషం చెంది ఇంద్రునితో అనిందట, తపశ్చర్యంత్యా వర్షాన్ని దశవీర్యవతం వర అవశిష్టాన్ని భద్రంతే భ్రాతరం ద్రక్ష్యసే తతః. ఇంకో 10 సంవత్సరాలు ఉంది నాయన, ఆ 10 సంవత్సరాల తర్వాత నీవు తమ్ముణ్ణి చూస్తావు. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా, తల్లి హృదయం ఎట్లా ఉంటుంది అనేటువంటిది. నీవు నీ తమ్ముణ్ణి చూస్తావు. కోరుకున్నదేమో శక్రహంతారమైనటువంటి పుత్రుణ్ణి కోరుకుంది. ఆ సేవలతో ప్రీతురాలైనటువంటి ఆమె నీ తమ్ముణ్ణి చూస్తావు, ఇంకో 10 సంవత్సరాలు ఆగునాయన నీకు తమ్ముడు పుడతాడందట. తమహం త్వత్కృతే పుత్ర సమాధాస్యే జయోత్సుకం త్రైలోక్య విజయం పుత్ర సహభోక్ష్యసి విజ్వర. నాయన, పుట్టేవాడేమో నీ పట్ల వైరం కలిగినటువంటి వాడే పుడతాడు, కానీ నేను అతన్ని సమాధానపరుస్తాను. నేను అతన్ని సమాధానపరచి నీ కోసం నా పుత్రుడు నీకు జయం కలిగేట్టుగా ఉండేట్టుగా అతన్ని ఒప్పిస్తాను అని చెప్పింది. త్రైలోక్య విజయం పుత్ర సహభోక్ష్యసి విజ్వర. నీవు ఈ 3 లోకాల యొక్క ఆధిపత్యాన్ని కూడాను నీ తమ్ముడితో కలిసి అనుభవిస్తావు. ఎంత గొప్ప తల్లి కదా ఆవిడ నిజంగా. ఆ తర్వాత ఒకానొక రోజు ఆవిడ మధ్యాహ్నం వేళ నిద్ర వచ్చింది. నిద్ర వచ్చినప్పుడు పాదౌ కృత్వాథ శీర్షతః, మామూలుగా తలగడ ఉన్న చోట తలను, పాదాలు పెట్టాల్సినటువంటి చోట పాదాలను పెట్టాలి. ఈవిడ ఏవము నిద్రయా అపహృతా దేవి, చాలా నిద్ర ముంచుకొచ్చింది. పాదౌ కృత్వా అథ శీర్షతః, కాళ్ళ వైపు తలను పెట్టి పడుకుంది. అది అశుచిత్వం. దాన్ని ఆసరాగా తీసుకుని దృష్ట్వా తాం అశుచిం శక్రః
పాదతః కృతమూర్ధజాం శిరస్థానే కృతౌ పాదౌ జహాసచ ముమోదచ. ఆహా, ఇప్పుడు ఈవిడ నాకు దొరికిపోయింది అని నవ్వాడట. జహాసచ ముమోదచ, చాలా సంతోషపడ్డాడనమాట. ఇప్పుడు ఈవిడ అశుచిత్వం కారణంగా నాకు అవకాశం దొరికింది ఈవిడ గర్భాన్ని ఛేదం చేయడాని కోసం. అంతే, ఒక సూక్ష్మ రూపంలో దితి గర్భంలో ప్రవేశించాడు. ప్రవేశించి ఆ గర్భస్థ పిండాన్ని వజ్రాయుధంతో ముక్కలు చేశాడు. బిధ్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణ రురోద సుస్వరం రామ తతో దితి అబుధ్యత. ఆ బిడ్డలు ఏడుస్తున్నాయన్నమాట, ఆ పిండాలు ఏడుస్తున్నాయి. వాటి ఏడుపుతో దితికి మెలకు వచ్చింది. ఈయనేమో వాటి ఏడుపు వల్ల ఈవిడకు మెలకు వస్తుందని తెలుసు. అందుకే ఆవిడ మారుదా ఏడవకండి మారుదో మారుదశ్చేతి గర్భం శక్రోప్య భాషత బిభేదచ మహాతేజ రుదంతమపి వాసవ. అవి ఏడుస్తుంటే, ఆ గర్భం ఏడుస్తుంటే కూడాను ఆ వజ్రాయుధంతో ముక్కలు చేశాడు. ఏడవద్దండి అంటూనే ఇది చేశాడు. అప్పుడు ఈవిడకు మెలకు వచ్చినటువంటి ఆవిడ నహంతవ్యం ఇత్యేవం దితిరబ్రవీత్ నిష్పపాత తతశక్రో మాతుర్వచన గౌరవాత్. తల్లి పట్ల ఉన్నటువంటి దితిని అన్ని వేల సంవత్సరాలు కదా, 1000 సంవత్సరాల్లో 100 మాత్రం మిగిలింది. అంటే 990 సంవత్సరాలు ఆవిడకు శుశ్రూష చేశాడు. ఆమె పట్ల ఉన్నటువంటి మాతృభావనతో ఆయన ఆపి బయటికి వచ్చాడు. వచ్చి ప్రాంజలిర్వజ్ర సహితో దితిం శక్రోభ్య భాషత అశుచిర్దేవి సుప్తాసి పాదయోహో కృతమూర్ధజ. అమ్మా, నీవు అశుచివైనావు, తల స్థానంలో కాళ్లను పెట్టుకొని పడుకున్నావు కాబట్టి అశుచి వల్ల నేను ఇంత చేయగలిగినాను. మహేంద్రుడైనా కూడా, ఇంద్రుడైనా కూడా సూక్ష్మ రూపంలో ఆవిడ గర్భంలో ప్రవేశించడానికి ఆ అశుచిత్వం కారణమైందన్నమాట. లేకపోతే అంత మహాతపస్వినికి అసలు అతడు సమీపించడానికి కూడాను సాధ్యమయ్యేది కాదు. దేవేంద్రుడికి కూడా సాధ్యమయ్యేది కాదు ఆ గర్భంలో ప్రవేశించడానికి. తదంతరం అహం లబ్ధ్వా శక్రహంతారమాహవే అభిధం సప్తధాదేవి తన్మేత్వం క్షంతుమర్హసి. అమ్మ, నన్ను క్షమించు, శక్రహంత అయినటువంటి ఆ గర్భాన్ని నేను ముక్కలు చేశాను అంటుంది. 7 ముక్కలు చేశాను అంటుంది. సప్తతాత కృతే గర్భే దితి పరమదుఃఖిత సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయాబ్రవీత్. చాలా అనునయంగా, అంటే కోపం తెచ్చుకోలేదు ఆవిడ, అనునయంగా ప్రీతిగా వాత్సల్యంతో మాట్లాడింది. నాయన, నీ తప్పేమీ లేదు. మమాపరాధాత్ గర్భోయం సప్తదా విఫలీకృత నాపరాధోస్తి దేవేశ తవాత్ర బలసూదన. నాయన, నీ తప్పేమీ లేదు ఇక్కడ, నిన్ను నేను తప్పు పట్టడం లేదు. కేవలం నా అశుచిత్వం కారణంగానే నా గర్భం 7 ముక్కలు చేయబడింది. కానీ ప్రియంతు కర్తుమిచ్చామి మమ గర్భ విపర్యయే మరుతాం సప్తానాం స్థానపాల భవంతు ఇమే. ఖండాలైతే ఏవైతే ఉన్నాయో అవందరూ కూడాను నీకు సేవకులై, నీకు ఇష్టులై, నిన్ను సేవించేవాళ్ళై, స్థానపాలులై, ఆయా స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళై నీకు సహాయకులుగా ఉంటారు, నీకు తోడుగా ఉంటారు. వాతస్కంధాయిమే సప్త చరంతు దివి పుత్రక మరుతాయితి విఖ్యాత దివ్యరూప మహాత్మజాహ. మారుదా నువ్వు పలికావు, అందుకే వీళ్లకు మరుత్తులు అని పేరు, మారుతులు అని పేరు. వీళ్ళు స్వర్గంలో ఉంటారు. బ్రహ్మలోకం చరంత్యేకః ఇంద్రలోకం తథాపరః దివివాయురితి ఖ్యాతః తృతీయోపి మహాయశాః. వీళ్ళు ఎక్కడ ఉంటారు? 7 మరుత్తులు అన్నమాట. వీళ్ళందరూ కూడా స్వర్గంలో, భూలోకంలో, వాయులోకంలో అంతటా ఉంటారు. చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్ సంచరిష్యంతు భద్రం తే దేవభూత మమాత్మజాహ. వాళ్లకు దివ్యత్వంతో, నా కుమారులు
ముగ్గురికి దిశానిర్దేశం చేసింది. వీళ్ళు ఇక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు. మిగిలిన నలుగురు కూడా నీ ఆదేశంతో దేవతలై దివ్యశక్తి కలవాళ్ళ అయి నీవు ఎక్కడ వాళ్లను నియోగిస్తే అక్కడ ఉంటారు. తత్కృతేనైవ నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః సత్యమేతత్ యథోక్తం తే భవిష్యతి న సంశయః విచరిష్యంతి భద్రం తే దేవభూతాః తవాత్మజాః అని ఇంద్రుడు కూడా, అమ్మ నీవు చెప్పినటువంటి నీ కోరిక నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. వీళ్ళు నా సహోదరులు, దివ్య శక్తి కలిగినటువంటి వాళ్ళై నాతో పాటుగానే ఉంటారు అని అభయం ఇచ్చాడు. ఈ 7 మరుద్గణాలు అన్నారు. ఈ 7 పేర్లు మనకు ఆవహ, ప్రవహ, అనువహ, సంవహ, వివహ, పరావహ, పరివహ అనే పేర్లట. వీటి పేర్లు ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే మేఘానికి భూమికి మధ్య ఉండేటువంటిది ఒక గణం. అంటే గణం అంటే సమూహం. ఈ వీళ్ళు గణానికి అధిపతులు లాంటి వాళ్ళు, వీళ్ళ కింద ఉంటారు మళ్ళీ గణాలు. మొత్తం కొందరి ప్రకారం అయితే 49 గణాలు అయితే, కొందరేమో ఇంకా ఎక్కువ సంఖ్యనే చెప్పారు. అయితే వీళ్ళు మేఘానికి భూమికి మధ్య, సూర్యుడికి చంద్రుడికి మధ్య, చంద్రుడికి నక్షత్రాలకు మధ్య, గ్రహాలకు చంద్రుడికి నక్షత్రాలకు మధ్య, సప్తర్షులకు చంద్రులకు మధ్య, తర్వాత ధ్రువుడికి సప్తర్షులకు మధ్య, ఇట్లా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ వీళ్ళు సంచరిస్తూ ఉంటారు. అయితే క్రియాయోగాన్ని అభ్యసించినటువంటి ఒక మహాత్ముడు వీళ్లను, ఈ వాయువులు ఏవైతే ఉన్నాయో అవి మన చక్రస్థానాల్లో ఉంటారు అని కూడా చెప్పారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడాను స్వర్గానికి వెళ్ళారు. ఏషదేవస్స కాకుత్సహ మహేంద్రాద్యుషితః పురా దితిం యత్ర తపస్సిద్ధాం ఏవం పరిచచారసః. ఇదిగో ఈ ప్రదేశమే దితి తపస్సు చేసినటువంటిది. ఇంద్రుడిక్కడనే ఆమెడకు సపర్యలు చేసినటువంటి ప్రదేశము. ఇక్కడ ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః అలంబుసాయాముత్పన్నో విశాల ఇతి విశ్రుతః. ఇక్కడనే ఇక్ష్వాకు చక్రవర్తికి, మహారాజుకు అలంబుస అనేటువంటి ఆమెకు విశాలుడనేటువంటి రాజు జన్మించినాడు. ఈ విశాలుడే ఇక్కడ నగరాన్ని నిర్మించి క్రమంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ వంశాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు విశాల దేశాన్ని ప్రవేశించారు. అక్కడ విశాల దేశంలో ఉన్నటువంటి రాజు వీళ్ళని చూసి, ఎవరి పద్మపత్రాక్షులనమాట, బాగా వెడల్పైనటువంటి కన్నులు కలిగినటువంటి, అందంగా యవ్వనంతో ప్రకాశిస్తున్నటువంటి ఈ కుమారులు ఎవరు? విశ్వామిత్రుడికి ముందర ఆ విశాల అధిపతి సత్కారాలన్నీ చేసిన తర్వాత పిల్లల్ని చూసి చాలా ముచ్చటపడి వీళ్ళెవరు అని ప్రశ్నించి వాళ్ళ కథను తెలుసుకుని వాళ్ళని కూడా ఆదరించి గౌరవించి అక్కడి నుంచి వాళ్ళు సిద్ధాశ్రమానికి సిద్ధాశ్రమం నుండి వచ్చినటువంటి విషయము, రాక్షసులను అందరినీ చంపినటువంటి విషయం మొత్తం కథ అంతా చెప్పుకొచ్చాడు విశ్వామిత్రుడు ఆ విశాల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు. ఇంకా మిథిలాకి, ఇంకా ఆ దాటి విశాల నగరాన్ని దాటి మిథిల సమీపానికి వస్తుండగా ఒక ప్రాచీనమైనటువంటి ఆశ్రమాన్ని చూశారు. రాముడికి మళ్ళీ యథాప్రకారం కుతూహలం కలిగింది. ఈ ప్రదేశం ఏంటి, ఇక్కడేంటి? మిథిలోపవనే తత్ర ఆశ్రమం దృశ్యరాఘవ పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ మునిపుంగవం. ఇది చాలా పాతకాలం ఆశ్రమంలాగుంది. ఇక్కడ ఒక్కళ్ళు కూడా మనుషులు కనిపించలేదు. ఇది ఏమిటి? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అందంగా ఉంది ఆశ్రమం, కానీ మనుషులు ఒక్కళ్ళు కూడా లేరు. శ్రీమద్ ఆశ్రమ సంకాశం కిన్విదం మునివర్జితం శ్రోతుమిచ్చామి భగవన్ కస్యాయం పూర్వ ఆశ్రమ. ఇక్కడ చూస్తే చాలా బాగుంది కదా, లక్ష్మీతో సంపన్నమైనటువంటి ఈ ఆశ్రమం ఎవరిది ఏమిటి అడిగేసరికి
విశ్వామిత్రుడు అక్కడ ఉన్నటువంటి కథను చెప్పడం మొదలుపెట్టాడు. హంతతే కథయిష్యామి శృణుతత్వేన రాఘవ యస్యైతత్ ఆశ్రమపదం శప్తం కోపాన్ మహాత్మన. ఇది ఒక ఆశ్రమము, ఒక మహాముని చేత శప్తమైనటువంటిది. ఎవరి ఆశ్రమము? గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్ మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాశ సురైరపి సుపూజిత. ఇది గౌతముడు అనే మహర్షి యొక్క ఆశ్రమము. ఈ ఆశ్రమాన్ని దేవతలు కూడా పూజించేటువంటి వాడు, అంత గొప్ప ఆశ్రమము. ఇప్పుడేమో శాపం కారణంగా ఈ ఆశ్రమం ఇట్లా నిర్జనం అయిపోయింది. గౌతముడు ఆ ఆశ్రమంలో అహల్య సమేతంగా నివసిస్తూ వచ్చాడు. అనేక సంవత్సరాలు ఆశ్రమంలో తపస్సు చేశాడు. తర్వాత తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్ష శచీపతి మునివేషధరో హల్యాం ఇదం వచనం అబ్రవీత్. ఒకానొక కాలంలో వాళ్ళు ఆ గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో దేవేంద్రుడు అహల్యను సమీపించి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను కోరుకుంటున్నాను అని తన మనస్సులోని మాటను యథాప్రకారంగానే చెప్పేశాడన్నమాట. ఈవిడ కూడా, అంటే విధి చాలా బలీయమైనటువంటిది. విధి వక్రించినప్పుడు ఎంతటి వాళ్ళకైనా బుద్ధి సరిగా పని చెయ్యదు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. ఆ వచ్చినవాడు, మునివేషంలో వచ్చినటువంటి వాడు, ఆవిడకు తెలుసు ఆవిడ గొప్ప పతివ్రత అయినటువంటి స్త్రీ, ఆవిడకు తెలియకుండా ఉంటుందా? దేవేంద్రుడు అని తెలుసు. కానీ విధి దుర్వశాత్తు విధి వక్రించడం చేత ఇంద్రుని పట్ల ఉన్నటువంటి కుతూహలంతో అథాబ్రవీత్ సురశ్రేష్టం కృతార్థేన అంతరాత్మన కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభు. ఆ తర్వాత, నాయన ఇక్కడి నుంచి, ఓ దేవేంద్ర ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను ఆత్మానం మాంచ దేవేశ సర్వథా రక్షమానద. ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అహల్యామిదం అబ్రవీత్. నువ్వు వెళ్ళిపో గౌతముడు వచ్చేస్తాడు అంటుంటే నేను కూడా చాలా సంతోషం చెందాను నీ వల్ల, కాబట్టి ఇక్కడి నుంచి నేను కూడా వెళ్ళిపోతున్నాను అని. ఇంతలో గౌతముడు ఆశ్రమానికి వచ్చాడు. గౌతమం సందదర్శాథ ప్రవిశంతం మహామునిం దేవదానవ దుర్ధర్షం తపోబల సమన్వితం తీర్థోదక పరిక్లిన్నం దీప్యమానమివానలం గృహీత సమిధం తత్ర సకుశం ముని పుంగవం. ఈయన బయటికి వెళ్ళాడు, ఎదురుగుండా స్నానం చేసి దర్భాలు కుశలు మొదలైనటువంటి సమిధలు మొదలైనటువంటివన్నీ తీసుకుని గౌతముడు ఎదురుపడ్డాడు. దృష్ట్వా సురపతిస్తత్ర వివర్ణవదనోభవత్. చూశాడు అక్కడ దేవేంద్రుని చూసేసరికి ఆయన ముఖమంతా కళ తప్పిపోయింది, వివర్ణమైపోయింది. అప్పుడు, నీవు అతను చేసినటువంటి దుర్మార్గం అంతా తెలిసిపోయింది, దుర్మార్గం వల్ల అతన్ని శపించాడన్నమాట. నీవు నిర్వృషుణుడు అయిపో అని, అంటే అండాశయాలు లేనటువంటి వాడివి అయిపోమన్నాడు. ఆ తర్వాత ఈమెనేమో వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి అన్నాడు. ఆయన్నేమో అట్లా శపించాడు. ఈమెనేమో వాయుభక్ష, గాలి మాత్రమే భుజిస్తూ, నిరాహార, ఇంకా వేరే ఆహారం ఏమీ లేదు, తప్యంతి తపస్సు చేస్తూ, తప్యంతి విచారిస్తూ పశ్చాత్తాపం చెందుతూ అనే అర్థం కూడా చెప్పచ్చు. తప్యంతి భస్మశాయిని, బూడిదలో పడి, అంటే ఆ మట్టి ఇది రజస్సు ధూళి వీటిల్లో అంతా ఉండి, అదృశ్య సర్వభూతానాం, నువ్వు ఎవ్వరికీ కనిపించవు, సర్వభూతాలకు, అది పశుపక్షముగ్రాదులైనా కావచ్చు మనుషులైనా కావచ్చు, నువ్వు ఎవ్వరికంటా పడకుండా ఈ ఆశ్రమంలోనే ఉంటావు, ఈ ఆశ్రమంలో నువ్వు ఇలా పడి ఉంటావని కోపంతో అనేసి ఆయన ఎప్పుడైతే, ఆవిడ ప్రార్థించి ఉంటుంది తప్పకుండా, ఈయన చాలా క్లుప్తంగా చెప్పేశాడు. ఆయన
ఒక శాప విమోచనాన్ని కూడా ప్రసాదించాడు. యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యతి దుర్ధర్ష తదా పూతా భవిష్యతి. ఎప్పుడైతే ఈ వనానికి దశరథాత్మజుడైనటువంటి రాముడు వస్తాడో అప్పుడు నీవు పవిత్రతను పొందుతావు అని గౌతముడు ఆమెను శాపాన్ని శాప విమోచనాన్ని కూడా ప్రసాదించి ఏవముక్త్వా మహాతేజ గౌతమో దుష్టచారిణీం ఇమం ఆశ్రమం ఉత్సృజ్య సిద్ధచారణ సేవితే హిమవత్ శిఖరే పుణ్యే తపస్తేపే మహాతపాహ. ఆయన ఇంకా అక్కడ ఆ ఆశ్రమాన్ని నుంచి ఈ అహల్యను ఉంటున్నటువంటి ఆశ్రమాన్ని కూడా వదిలేసి హిమవత్ శిఖరానికి వెళ్ళి తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఇంద్రుడికి అండాశయాలు లేకపోవడం అన్నది పెద్ద సిగ్గుగా అనిపించిందన్నమాట. తాను తప్పు చేశాడు, కానీ తప్పు చేసిన తర్వాత ఆ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి. కానీ ఆయన మాత్రం అట్లా అనుకోలేదు. వెళ్ళాడు, దేవతల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః క్రోధముత్పాద్య హి మయా సురకార్యమిదం కృతం అంటాడు. అంటే నేను మీకేదో చాలా ఫేవర్ చేశాను, మీకు చాలా ఉపకారం చేశాను అంటున్నాడు. మహాత్ముడైనటువంటి గౌతమునికి కోపాన్ని కలిగించి ఆయన చేస్తున్నటువంటి తపస్సుకు విఘ్నం కలిగించి దేవకార్యాన్ని సాధించుకుని వచ్చాను అంటాడు. చేసింది వెధవ పని, కానీ ఒప్పుకునే ధైర్యం లేదు. ఆ ధైర్యం లేకపోగా తనని తాను సమర్థించుకోవడం అన్నమాట. అంటే నిజంగానే మనం లోకంలో చూస్తుంటాం, తప్పు చేసిన వాళ్ళు ఎవరు చేశారు ఈ పని, ఎందుకు చేశావు ఈ పని అంటే మౌనమైనా వహిస్తారు, లేదంటే అబద్ధమైనా చెప్తారు, లేదంటే తమను తామైనా సమర్థించుకుంటారు. ఈ విధాలైనటువంటి వాటిల్లో ఈ 3 మార్గాల్లో తనను తాను సమర్థించుకునేందుకు గొప్ప పని చేసొచ్చానని చెప్పాడు. ఆ తర్వాత దేవతలందరూ పితృదేవతలను ప్రార్థించి ఆయనకు మేష అండజాలను పెట్టి మేషాండజుడు అనేటువంటి కథ ఒకటి మనకు పురాణాల్లో కూడాను వేదాల్లో కూడా కనిపించేటువంటి కథ. అయితే ఇక్కడ అహల్య కథను కొంచెం నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మనకు తైత్తిరీయ ఆరణ్యకంలో అహల్య గౌతముల ప్రస్తావన ఉంది. ఇంద్ర అహల్య గౌతముల ప్రస్తావన ఉంది. దీనికి భట్టభాస్కరాచార్యుడు చాలామంది వేదాలకు ఆరణ్యకాలకు వ్యాఖ్యానాలు రాశారు. అయితే భట్టభాస్కరాచార్యులు అనే ఆయన అహల్య అనేటువంటి పదానికి ఒక వ్యుత్పత్తి అర్థం. హలం అంటే నాగలి, నాగలితో దున్నబడేటువంటి భూమిని హల్యము అంటారు. అంటే సారవంతమైనటువంటి క్షేత్రం, అది హల్యం. నా హల్యము అహల్యము అంటే దున్నడానికి పనికిరానటువంటి ఊషర క్షేత్రం, దున్నడానికి పనికిరానటువంటి క్షేత్రం. తర్వాత ఆయన ఇంద్ర శబ్దానికి వ్యుత్పత్తిని ఇరం దదాతి ఇది ఇంద్ర, ఇరం అన్నం, ఇరం అన్నం దదాతి ఇది ఇంద్ర, అన్నాన్ని ప్రసాదించేటువంటి వాడు ఇంద్రుడు. ఇక్కడేమో ఇది నిస్సారంగా ఇంతవరకు ఒకటేమో ఊషర క్షేత్రం కావచ్చు, లేదంటే ఇంకొక అర్థం నాకు స్ఫురించేటువంటిది ఏమంటే అంతవరకు అక్కడ ఫలసాయం లేదు, ఎవరు పంట పెట్టుకోలేదు, అటువంటి సుక్షేత్రము. మరి గోతమ, గో అంటే భూమి, తమ శ్రేష్టమైనటువంటిది. అహల్య గౌతమ, గౌతమ అంటే ఫలవంతమైనటువంటి సారవంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి భూమి మీద దేవతలకు అన్నాన్ని కల్పించేటువంటి లేదా అన్నదాత అయినటువంటి ఒక వ్యక్తికి కుతూహలం కలిగింది అనేటువంటి ఒక అర్థాన్ని మనకు, ఈ అర్థాన్ని ఒక భట్టభాస్కరాచార్యుల
వ్యాఖ్యానం వల్లనే కాకుండా ఇంకొక ఇద్దరు ఇటువంటి అర్థాన్ని చెప్పడం నేను చూశాను. అందువల్ల అది మీతో పంచుకోవాలనుకున్నాను. అంటే రామాయణంలోని కథలు కానీ ఇంకొకటి కథలు ఇంకేదైనా కథలు కానీ మనకు మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్నటువంటిది కొన్ని సందర్భాల్లో ప్రతీకాత్మకంగా సంకేతమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఉంటాయి. నాకు అచ్చంగా ఇప్పుడు ఆ మంత్రం గుర్తు రావట్లేదు, గుర్తొచ్చినప్పుడు మీతో తప్పకుండా పంచుకుంటాను. ఈ వేళకు ఇది ముగించుకుని రేపు వాళ్ళు మిథిలా నగరానికి వెళ్ళడాన్ని ప్రస్తావించుకుందాం. రేపటికి సీతా కళ్యాణంతో మనం పూర్తి చేసుకుని మన్నాడు సీతా కళ్యాణాన్ని చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.